క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. నేటి పట్టణాలు మనం గమనించినట్లయితే విధేయత కోసం వివరిస్తూ ఉన్నాయి. విధేయత అంటే ఏమిటి? దేవుని చిత్తానికి విధేయించి జీవించడము, ఆజ్ఞలను పాటించడము, పెద్దలు చెప్పిన మాటలను వినడము, పెద్దలను గౌరవించడము. యేసుక్రీస్తు ప్రభుని జీవితమును మనం గమనించినట్లయితే ఆయన తండ్రికి విధేయుడై జీవించెను. ఆయన యొక్క విధేయత మనందరికీ కూడా ఆదర్శము. ఆయన విధేయత కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను అని నేటి మొదటి పట్టణం మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన దేవుని కుమారుడు అయినప్పటికీ కూడా ఏనాడును నేను గొప్పవాడిని అని చెప్పుకోలేదు. తండ్రితో సమానుడినని అనుకోలేదు, సరిపోల్చుకోలేదు. ఆయన జీవితం అంతా కూడా విధేయతతో జీవించాడు. జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు వచ్చినప్పటికీ కూడా వాటినన్నిటినీ విధేయతతో ఎదుర్కొన్నారు. ఆయన విధేయతను ఏనాడు కూడా విస్మరించలేదు. విధేయత వలన మనందరికీ కూడా మన రక్షణకు మూల కారణం అయ్యేను. నేటి సువార్త పట్టణంలో మనం గమనించవచ్చు. తల్లి మరియతో యోహానును చూపిస్తూ, స్త్రీ ఇదిగో నీ కుమారుడు అనగా తల్లి మరియ స్వీకరించింది. శిష్యులతో ఇదిగో నీ తల్లి అనగా యోహాను స్వీకరించారు. మరి వీరి యొక్క విధేయత మనందరికీ కూడా ఆదర్శం. తల్లి మరియ దేవుని మీద ప్రేమతో విధేయతతో గాబ్రియేలు సన్మాన్స్కుడు వచ్చి మరియమ్మకు మంగళవార్త చెప్పినప్పుడు విధేయతతో స్వీకరించింది. జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు వచ్చినను విధేయతను ఏనాడును కూడా విస్మరించలేదు. విధేయతతో జీవించింది కాబట్టి ప్రభువునకు తల్లి అయింది, మనకు తల్లి అయింది, మరియు యావత్ శ్రీసభకు కూడా ఆమె తల్లి అయి ఉంది. ఈ యొక్క విధేయత యొక్క ఔన్నత్యాన్ని మనం పవిత్ర గ్రంథంలో పరిశీలించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో బలి అర్పించుట కంటే విధేయత మేలు అని తెలియజేస్తూ ఉంది. అలాగే అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 29వ వచనంలో మేము మనుషులకు కాక దేవునకు విధేయులం కావలయును అని ఎరిగిస్తూ ఉన్నాయి. నేడు మనం వ్యాకులమాత యొక్క స్మరణను కొనియాడుతూ ఉన్నాం. ఆమె యొక్క విధేయత మనందరికీ కూడా ఆదర్శప్రాయం. మనం కూడా అటువంటి విధేయతను అలవాటు చేసుకొని విధేయతతో జీవిద్దాం. తల్లి మరియ తన జీవితంలో ఎన్నో వ్యాకులాలు ఎదురైనను వాటినన్నిటినీ తన మనసులోనే పదిలిపరుచుకొని ప్రభువునకు మాత్రమే విధేయతతో జీవించి ప్రభు మార్గంలోనే నడిచారు. మరి అటువంటి విధేయతను మనము కూడా ఆదర్శంగా స్వీకరించి తల్లి మరియను ఆదర్శంగా స్వీకరించి ప్రభువు నేర్పిన విధేయతతో తల్లి మరియ ఏ విధంగా అయితే నడిచారో మనము కూడా అటువంటి విధేయతను మనకు కూడా దయచేయాలని ఆ పరమ ప్రభువుని ప్రార్థిద్దాం. మరియమాత గారు ఏ విధంగా అయితే విధేయత వలన పరలోక బహుమానాన్ని పొందారో మనము కూడా ఆ పరలోక బహుమానం ప్రార్థించుకుందాం. ఆమెన్.